హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. చారి ట్రిపుల్ వన్. ఎస్, ఈ మూవీ మార్చ్ 1, 2024లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ చారి ట్రిపుల్ వన్ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చారి ట్రిపుల్ వన్. ఎస్, డైరెక్టర్ బై టీడీ కీర్తి కుమార్. ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే ఒక వ్యక్తి దగ్గర ఎలాంటి బాంబు లేకపోయినా తనను పేల్చుకొని పక్కనున్న వారిని అయితే చంపిస్తాడు. మరి ఆ మానవ బాంబుని సృష్టించింది ఎవరు, ఎందుకని ఆ టెర్రరిస్టు ఈ మానవ బాంబుని తయారు చేయాల్సి వచ్చింది? ఆ టెర్రరిస్ట్ని ఏజెంట్ అయిన చారి ట్రిపుల్ వన్ అదే వెన్నెల కిషోర్ గారు ఎలా కనుక్కొని దొరకపెట్టాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే యాక్షన్ పరంగా మీరు ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ కామెడీ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూడండి. అంతేకాకుండా లాజిక్ అంతా పక్కకు పెట్టేసి సినిమా చూస్తే కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. ఈ సినిమాలో మురళీ శర్మ గారు అయితే ఒక మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించారు. అంతేకాకుండా వెన్నెల కిషోర్ గారు ఒక సినిమాలో సైడ్ యాక్టర్గా నటిస్తేనే తన క్యారెక్టర్ తోటి ప్రతి ఒక్కరికి అయితే ఎంజాయ్ చేసేలాగా ఫన్ క్రియేట్ చేసేలాగా అయితే నటిస్తూ ఉంటాడు. అలాంటిది ఈ చార్లీ ట్రిపుల్ వన్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లో నటించాడు. అంటే మీరే ఇమాజినేషన్ చేసుకోండి, సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి సీన్ కామెడీగానే ఉంటుంది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ గారితో తాగుబోతు రమేష్ గారు అండ్ సత్య గారు అయితే ఉంటారు. వీరితో కూడా కామెడీ అయితే వర్కౌట్ అయితే అయింది. అంతేకాకుండా సినిమాలో క్లైమాక్స్లో చూసుకుంటే ఏజెంట్ బీడి తాత అనే ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది. కాకపోతే క్యారెక్టర్ ఒక 5 మినిట్స్ అయితే ఉంటుంది. 5 మినిట్స్ అయినా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఆ 5 మినిట్స్ క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుంటే ఇంకా ప్రతి ఒక్కరికైతే నచ్చేది. స్టోరీ కొంచెం అయితే డిఫరెంట్గా అయితే అనిపించింది. కాకపోతే కామెడీ అయితే అంతకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. సీరియస్గా ఉన్న మ్యాటర్లో కూడా ప్రతిసారి కామెడీ చేయడం అదైతే అంతగా నచ్చకపోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు చార్లీ చాంపియన్ క్యారెక్టర్ అంటే కొన్ని సీన్స్ అయితే మీకు అలాగే అనిపిస్తూ ఉంటాయి. చిన్న ఫైట్స్ కాడ కూడా తప్పించుకుంటూ వాళ్ళని ఇరికించడం ఇది వెన్నెల కిషోర్ గారు చేస్తూ ఉంటారు. అది కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. సాంగ్స్ చూసుకుంటే కనుక ఈ సినిమాలో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఫైట్ అయితే ఒకటి ఉంది. అదైనా క్లైమాక్స్లో ఆ ఫైట్ అయినా కూడా కామెడీ పరంగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. జస్ట్ ఈ సినిమా అయితే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. కామెడీ పరంగా చూడండి, ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ అయితే లేవు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా చారి ట్రిపుల్ వన్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క ఓటీటీ మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.